యుద్ధస్తంభం మీద అసువులు వాసి భారతమాత స్వేచ్ఛ స్వతంత్రాలని పరిరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వీరపాండ్య కట్టబొమ్మన. ఈ భారతీయుణ్ణి చూసి ఆశ్చర్యపోతున్నావా? భారతమాత దాస్య శృంఖలాల్ని ఛేదించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నటువంటి ఈ వీరపాండ్యుడి గుండె ధైర్యం నిన్ను నిశ్చేసుకుండి చేసిందా? అమ్మా భారతమాత వీరాది వీరులకి సూరాది సూరులకి జన్మనిచ్చినటువంటి దేశమాత. నీ పవిత్రత ఈ దుర్మార్గులకి ఏమర్థం అవుతుంది? నీ మహోన్నత రూపం, నీ మహనీయ రూపం ఈ ఆంగ్ల పాలకులకి ఎలా అర్థం అవుతుంది? వేలాది సంవత్సరాలకి క్రితమే ఈ జగత్తుకి వెలుగులు నింపినటువంటి నీ దివ్యత్వాన్ని ఈ దుష్ట పాలకులు ఎలా తెలుసుకోగలుగుతారు? కోటాను కోట్ల మా భారతీయులు ఒక్క పెట్టున భరతమాతని నిలదీస్తే ఆ ఉదుటన ఆ నినాద హోరులో కొట్టుకుపోతారా ఈ ఆంగ్ల జాతి పాలకులు? సాగనివ్వం, ఇంకా సాగనివ్వం, ఈ దుష్టత్వాన్ని సాగనివ్వం, ఈ దుర్మార్గాన్ని కొనసాగనివ్వం. ఏమే కాదు, ఈ భూమిలో వెళ్ళు గడ్డి కూడా విచ్చు కత్తులై మీ అడుగుల్ని ముందుకు పడనివ్వకుండా ఆపుతాయి. అంతేకాదు మీ దుష్ట పాలనని ఖండ ఖండాలుగా నరికి ఆ రక్తంతో ఈ నేలని అభిషేకిస్తాయి. పాంచాల కురిచి వీరులారా, దేశ స్వాతంత్రం కోసం అసూలు బాసిన వీరాటి వీరులారా, మీ సాహసం, మీ పరాక్రమం, మీ ధైర్యం, మీ అమోఘ త్యాగనిరతి ఏ రకంగా శ్లాఘించగలను? మీరందరూ చూపించిన పరాక్రమం ఏ రకంగా బహుకృతులు ఇవ్వగలను? అన్ని కోల్పోయి, సర్వస్వం కోల్పోయి కేవలం శృంఖలాబద్ధుడునై ఉరికంబో ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, మీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి జక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధరంగానికి నన్ను సాగలంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. అమ్మా పాండ్యదాత్రి జక్కమ్మ, ఇలవేల్పు జక్కమ్మ, కులదైవమైన కార్తికేయ, మీ అందరికీ ఇదే నా వందనాలు సమర్పించుకుంటున్నాను. ఓ మృత్యుదేవత, రా కోగులించుకో. ఈ దేశం కోసం వీర పాండ్యుడు వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. లైట్స్ ఆఫ్. మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. ఓరోరి మాయాజ్యోత విజయ మధు మదోన్మత్త సుయోధన, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునం. బానిసల హోమ, నీ కరుణ ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకుని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండా మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర నీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద.